హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ పులావ్ అంటే సింపులా? ఈరోజు నేను చూపించే రెసిపీతో రెస్టారెంట్లో వచ్చే టేస్ట్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. నేను అరకిలో చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నాను. అట్లనే కొంచెం ఆయిల్ వేసి ఇలాగా కలిపేసి మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ చికెన్ పలావ్ త్వరగా అయిపోవడానికి నేను కుక్కర్లో పెట్టుకుంటున్నాను. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. చూడండి, అన్నీ వేసుకొని ఒక 1 మినిట్ ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. ఈ జీడిపప్పు కూడా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేటంత వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. అలానే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇలాగా వేసిన తర్వాత ఒక 1 మినిట్ అవి ఫ్రై అయ్యేంత వరకు ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ అవి లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను మిరియాలు మర్చిపోయాను, అందుకే కొంచెం ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన వస్తే బాగుండదండి. పచ్చి వాసన పోయేంత వరకు ఇలాగ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్న చికెన్ని ఆ కుక్కర్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచాలండి. చూడండి, ఇలాగ కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోని మనం ఒక టమాటా యాడ్ చేసుకుందాము. ఇలాగ పీసెస్గా కట్ చేసుకొని టమాటా యాడ్ చేసుకున్నాను. ఇది మూత పెట్టేసి నూనె పైకి తేలేంత వరకు ఇలాగా ఫ్రై అవుతూనే ఉండాలండి. అప్పుడే ముక్క మొత్తం బాగా మెత్తపడుతుంది. దీంట్లోకి రైస్ నేను ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నానండి ఒక పావు గంట ముందు. చూడండి, ఇలాగ ఆయిల్ పైకి వచ్చిన తర్వాత నానబెట్టుకున్న రైస్ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి ఇలాగ వేసుకోవాలండి. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత ఇలాగా మొత్తం వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఎక్కడ ముద్దలుగా లేకుండా ఉండకుండా ఇలాగ మొత్తం కలుపుకోవాలి. ఎక్కువ కలిపితే పీసెస్ చిందైపోతాయండి. సో ఎక్కువ కలపకుండా కొంచెం లైట్గా కలుపుకోండి. దాంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగ ఒక్కసారి కలిపేసుకొని దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నానండి. మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నారో ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలాగా
స్పూన్ తోటి ఇలాగా కలపండి బాగా. ఇలా కలిపిన తర్వాత సాల్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు కొంచెం సరిపోలేదండి, అందుకే నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడే చూసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ ఇవ్వాలండి. చూడండి, ఫస్ట్ హైలో పెట్టుకుంటున్నాను. హైలో ఒక విజిల్, సిమ్లో ఒక విజిల్ పెట్టేసిన తర్వాత చూడండి అయిపోయింది. ఇంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు చికెన్ పులావ్. చూడండి ఎంత బాగుందో, ఎంత ఫ్లఫీగా ఉందో, టేస్టీగా. చూడండి ఎంత బాగుందో. మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేసి కమెంట్లో పెట్టండి. చూడండి ఎంత బాగుందో, పర్ఫెక్ట్గా వచ్చిందండి. మిస్ అవ్వకండి ఎవరు. ఎవ్వరికి రాని వంట కూడా ఇది చక్కగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కూడా చాలా చక్కగా చేసుకొని రైతాతో కాంబినేషన్ పెట్టుకొని తినేస్తే వావ్ సూపర్గా ఉంటుందండి. ఈ టేస్ట్ని చూస్తే మళ్ళీ మళ్ళీ మీకు ఇదే చేసుకోవాలనిపిస్తుంది. అలా ఆ విధంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.